హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఇందిరా శంకర్ వ్లాగ్స్. సో కాంచీపురంలో మేము హోమ్ స్టే తీసుకున్నాం అనమాట. అది మీకు ఇప్పుడు చూపిద్దాం అనుకుంటున్నాను. 2 BHK 2 AC రూమ్స్ అనమాట. సో ఇన్ కేస్ మీకు ఎవరైనా కావాలంటే డిస్క్రిప్షన్లో మా కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, ప్లీజ్ కాంటాక్ట్ అస్. అండ్ మీకు ఎటువంటి టూర్ ప్యాకేజెస్ కావాలన్నా అండ్ టూర్ ప్యాకేజెస్ యొక్క వివరాలు కూడా నేను ఫర్దర్ వీడియోలో చెప్పాను. సో డోంట్ మిస్, ఫుల్ వీడియో కంప్లీట్గా చూడండి. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. మీరు ఈ వీడియో ఎప్పుడు చూస్తారో తెలీదు, ఐదర్ మార్నింగ్ ఆర్ ఈవినింగ్. అయినా కానీ నాకు మార్నింగ్ కాబట్టి గుడ్ మార్నింగ్ చెప్తున్నాను. దిస్ ఇస్ డే 2 ఇన్ కాంచీపురం. చెప్పాను కదా శివ, హాయ్ చెప్తావా? చెప్పాను కదా పాస్పోర్ట్ పని మీద వచ్చాం కదా. సో ఇక్కడ స్లాట్ పడింది. స్లాట్ మాకు అవైలబుల్ డేట్స్లో ఇక్కడ ఈ ప్లేస్లో ఉందన్నమాట. సో ఇవాళ ఆ పని మీద వెళ్తున్నాము. అత్తయ్య అండ్ అమ్మ, నేను శివ బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాము. ఫ్రెష్ అప్ అయిపోయి నేను శివ మాత్రమే వెళ్తున్నాను. మళ్ళీ అక్కడ వెయిటింగ్ ఉంటుంది కదా, ఎంతసేపు పడుతుందో తెలియదు. సో అమ్మ అత్తయ్యని రెస్ట్ తీసుకోమన్నాను అనమాట. హోమ్ స్టే తీసుకున్నామని చెప్పాను. మీకు ఆల్రెడీ ఇప్పటికీ ఆ హోమ్ స్టే వీడియో చూసే ఉంటారు. అండ్ సో అక్కడ పాస్పోర్ట్ ఆఫీస్లో మా వర్క్ అయిన దాన్ని బట్టి ఈ డే డిసైడ్ అవుతుంది అనమాట. బికాజ్ ఈవినింగ్ దాకా పడితే వీ విల్ చెక్అవుట్ అండ్ మళ్ళీ ఇంటికి స్టార్ట్ అయిపోతాము. లేదు ఒక 1 or 2 hours అయిపోతాయి కనుక ఆఫ్టర్నూన్ ఇంకేమన్నా టెంపుల్స్ కవర్ చేయగలమేమో చూస్తాను. బికాస్ కాంచీపురం అంటే టెంపుల్సే. షాపింగ్ అయిపోయింది, మెయిన్ టెంపుల్స్ అయిపోయినాయి. ఇంకొక 2-3 మెయిన్ టెంపుల్స్ అండ్ వాట్ ఎవర్ వీ కెన్ మీకు ఇంకా వీడియోలో చూపిస్తాను. అండ్ పాస్పోర్ట్ ఆఫీస్ దగ్గరికి వచ్చేసాము. ఐ విల్ వర్క్ అయిపోయిన తర్వాత ఎవరికన్నా పాస్పోర్ట్ గురించి డీటెయిల్స్ కావాలి అంటే కామెంట్ చేయండి, నేను సపరేట్ వీడియోలో మీకు చెప్తాను. బాయ్. ఎప్పుడైనా ఈ ఆధార్ అప్ టు డేట్ ఉండాలి. ఇదివరకు లేదు కానీ ఆ రూల్. ఇప్పుడు బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయడానికన్నా ఈ ఆధార్ అప్ టు డేట్ ఉండాలి. అప్పుడు డౌన్లోడ్ చేసిందే వాళ్ళు కన్సిడర్గా తీసుకుంటారు. సో పాస్పోర్ట్ ఆఫీస్లో వర్క్ అయితే అయిపోయిందనమాట. 4 hours అట్లా ఎక్స్పెక్ట్ చేశాను. ఇంకేస్ చెన్నై స్లాట్ పెట్టుకుని ఉంటే కంపల్సరీ లేట్ అయ్యేది. బికాజ్ అక్కడ క్రౌడ్ ఎక్కువ, చాలామంది నియర్ బై పెడతారు కాబట్టి. సో మేమెందుకు విజయవాడలో ఉంది బట్ ఎందుకు అప్లై చేయలేదంటే మాకు కొంచెం ఇమీడియట్గా వర్క్ అవ్వాలి. నెక్స్ట్ మంత్ వర్క్ ఉంది. సో ఇమీడియట్గా పాస్పోర్ట్ అప్డేట్ చేసుకుందాం అని చెప్పి వచ్చాను అనమాట. అండ్ కాంచీపురంలో మొక్కు కూడా ఉంది. పనులు పని 2 అయిపోతాయి కదా, డీజిల్ ఖర్చు మిగులుతుంది. దట్స్ వై. అండ్ ఎనివే కారే కదా, మేమిద్దరమే కదా అని చెప్పి అమ్మని అత్తయ్యని కూడా పనులు పని తీసుకొచ్చాము. సో ఇది అనమాట మా ట్రిప్ జర్నీ ప్రస్తుతానికైతే. సో ఇప్పుడు టైం అయితే 11:20 అయింది. సో మాకైతే టైం చాలా ఉంది. హాఫ్ డే మిగిలి ఉందన్నమాట. సేమ్ కాదు, సో హాఫ్ డే మిగిలి ఉందన్నమాట. ఇప్పుడైతే మమ్మీ మళ్ళీ రెడీ అయిపోమని కాల్ చేసి చెప్పాను. మేము వెళ్ళటానికి ఇక్కడ నుంచి 10 to 15 minutes పడుతుంది. శివాకి చాలా ఫీవర్ అనమాట. వచ్చిన దగ్గర నుంచి చాలా టెంపరేచర్ ఉంది. బట్ పాపం కష్టపడి డ్రైవ్ చేస్తున్నారు. అండ్ రిటర్న్ కూడా తనే డ్రైవ్ చేయాలి. సో చూద్దాం, ఇన్ కేస్ తనకు ఓపిక ఉంటే కనుక ఎక్కువ టెంపుల్స్ కవర్ చేస్తాం. ఇన్ కేస్ తనకి హెల్త్ బాగోపోతే కనుక మిగతా ఏవైతే చూడగలగమో అంత చూసి రిటర్న్ జర్నీ అయిపోతాము. వీలుంటే మీకు రిటర్న్ జర్నీ కూడా షూట్ చేస్తాను. బికాజ్ వచ్చేటప్పుడు సీనరీ అదంతా నైట్ టైం కదా, సో ఏముండదని చెప్పి నేనేమీ షూట్ చేయలేదు. సో దట్స్ ఇట్. ప్రస్తుతానికైతే ఇది అప్డేట్. లంచ్ అయితే ఆన్ ద వేలోనే ఫినిష్ చేసుకుంటాం. ప్రస్తుతానికైతే ఫస్ట్ హోమ్ స్టే చెక్అవుట్ చేయాలి. అండ్ హోమ్ స్టే డీటెయిల్స్ ఏమైనా కావాలంటే మీరు కామెంట్ చేయండి. అండ్ మా ఫోన్ నెంబర్ అవి నేను మెన్షన్ చేస్తాను. యూ కెన్ కాల్ వాట్సాప్ అండ్ find the details.
మీకు ఎవరికైనా కాంచీపురం టూర్ ప్యాకేజెస్ కావాలన్నా యూ కెన్ కాంటాక్ట్ శివాది. చెప్పాను కదా, శివాది టూరిజం బిజినెస్ అనమాట. సో వీడు ఇంటర్నేషనల్ డొమెస్టిక్ టూర్ ప్యాకేజెస్ చేస్తాము. ప్యాకేజెస్ అంటే ఇట్ ఇంక్లూడ్స్ అకామిడేషన్, సైట్ సీయింగ్, వెహికల్, ఎవ్రీథింగ్ ఇన్ వన్ గో, రెడీ టు గో. యూ కెన్ జస్ట్ ప్యాక్ యువర్ బ్యాగ్స్ అండ్ యూ కెన్ జస్ట్ ట్రావెల్ అనమాట. మొత్తం మేమే చూసుకుంటాము. టెన్షన్ అదంతా వద్దు. అండ్ చాలా మందికి ఎగ్జంప్షన్ ఉంది. ట్రావెల్ ఏజెంట్స్ అంటే కమిషన్స్ ఎక్కువ ఉంటాయి అండ్ ఎక్కువ కాస్ట్ ఏమో. యూజువల్లీ మీరు కౌంట్ చేయండి, ఫర్ సింగపూర్ ఆర్ దుబాయ్ మీరు వెళ్ళేటప్పుడు కన్నా ట్రావెల్ ఏజెంట్తో వెళ్తేనే, ఎనీ ట్రావెల్ ఏజెంట్ నియర్ యువర్ హోమ్ ఆర్ యువర్ సిటీ, ట్రావెల్ ఏజెంట్ ద్వారా వెళ్తే యూ హ్యావ్ 3+ పాయింట్స్. బడ్జెట్, మీ బడ్జెట్లో వాళ్ళు మంచిగా సర్వీస్ చేసి పెడతారు. అండ్ యూ విల్ హ్యావ్ 1 పర్సన్ టు కాంటాక్ట్. ఏదైనా ఇష్యూ అయినా ఏదన్నా మీరు అడగటానికి ఉంటుంది. డైరెక్ట్గా వెళ్తే అక్కడ సమ్టైమ్స్ పట్టించుకోరు. మోస్ట్లీ ద సర్వీస్ యూ కెనాట్ ఆస్క్ ఎనీబడి. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే, మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా భయం ఉండదు అనమాట. బికాస్ మొత్తం వీళ్ళే చూసుకుంటారు. ఆ టెన్షన్స్, ఆ బుకింగ్స్ అదంతా మీరు చూసుకోక్కర్లేదు. అండ్ కాస్ట్ కూడా మీరు డైరెక్ట్గా వెళ్ళే ట్రావెల్ ఏజెంట్స్ ద్వారానే మీకు తగ్గుతుంది అనమాట. ఇది చాలా మందికి తెలీదు. మీరు ఏ సిటీలో ఉంటే ఆ సిటీ యొక్క ట్రావెల్ ఏజెంట్స్ ద్వారా వెళ్ళండి. యూ విల్ సేవ్ మనీ సో మచ్. మీకు అంటే మాకు ట్రావెల్ ఏజెన్సీ ఉందని చెప్పట్లేదు, ఐమ్ జస్ట్ టెలింగ్. చాలా మందికి తెలియదు కాబట్టి చెప్తున్నాను అనమాట. సో మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా వరల్డ్లో, కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ వెళ్ళాలన్నా యూ కెన్ కాంటాక్ట్ అస్. వీ డూ టూర్ ప్యాకేజెస్ ఎంటైర్ వరల్డ్ అనమాట. జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు దాకా నేను చెప్పలేదు కాబట్టి బ్రీఫ్గా చెప్తున్నాను. సో ఓకే, నెక్స్ట్ అప్డేట్ నెక్స్ట్ షార్ట్లో ఇస్తాను. బై. అంటే బయట సో గ్రిల్స్ అదంతా ఉంది. సో సేఫ్గానే ఉంటుంది, డోంట్ వరీ. అండ్ పైన 1 BHK, కింద 2 BHK. క్లియర్గా చూసుంటారు కదా, 2 AC రూమ్స్ అనమాట. 8 people వచ్చినా అకామిడేట్ అయిపోవచ్చు ఈజీగా. సో కజిన్స్తో అయినా, ఫ్యామిలీస్తో అయినా, ఫ్రెండ్స్తో అయినా మీరు రావచ్చు, డోంట్ వరీ. సో లాక్ వేశారనమాట మమ్మీ వాళ్ళు. కాల్ చేశాను, వాళ్ళు రెడీ అవ్వగానే బ్యాగ్స్ ప్యాక్ చేసేసుకుని 10 minutesలో వీ హ్యావ్ టు చెక్అవుట్. బాయ్.